హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు బెల్లం టీ ఏ విధంగా పెట్టాలనేది చూపించబోతున్నాను. దీంట్లో ఏముంది, బెల్లం టీనే అనుకోకండి. చాలామంది బెల్లం టీ పెడితే పాలు విరిగిపోతాయని అంటారు. కాబట్టి నేను చూపించిన ప్రాసెస్లో బెల్లం టీ పెట్టండి, పాలు అసలే విరిగిపోవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బెల్లం టీకి అయితే ఒక ప్రత్యేకమైన టేస్ట్ అయితే ఉంటుంది. షుగర్ కన్నా బెల్లం టీ అయితే చాలా హెల్త్కు మంచిది. ఇప్పుడు చాలామంది బెల్లం టీని ఎక్కువ వాడుతున్నారు. నేను ఏ విధంగా పెడతాననేది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో మీకు కావాల్సినన్ని పాలు తీసుకోండి. పాలకైతే ఇక్కడ కొలతేం లేదు. నేనైతే ఒక బౌల్ నిండా పాలనైతే తీసుకున్నాను. ఇప్పుడు పాలని డైలీ మనం రోజు ఏ విధంగా అయితే చక్కగా పాలను మరిగిస్తామో పై వరకు నురుగు వచ్చేటట్టు, ఇలా పొంగ వచ్చేంత వరకు, కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు చక్కగా పాలనైతే మరిగించాలి. పెరుగు తోడు పెట్టుకునేటప్పుడు పాలని ఏ విధంగా అయితే మరిగిస్తామో అలా చక్కగా పాలని మరగబెట్టుకోవాలి. పాలు మరిగించడంలో కూడా బెల్లం టీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఈ బౌల్ పక్కన పెట్టేసుకోవాలి. మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఇంకొక బౌల్లో మీరు ఎంతమంది టీ తాగాలనుకుంటున్నారు, ఇక్కడ నేను 3 మెంబర్స్కి అయితే టీ పెడుతున్నాను కాబట్టి ఒక వాటర్ తాగే గ్లాస్ తోటి ఫుల్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసేసి, వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు మనం బెల్లం టీ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్కి నేను ఒక 1/2 కప్పు వరకు బెల్లంని తీసుకున్నాను. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు, వాటర్లో కలిసేంత వరకు చక్కగా మరిగించాలి వాటర్ని. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మీరు ఏ టీ పౌడర్ అయితే వాడతారో ఆ టీ పౌడర్ని ఇక్కడ నేను ఫుల్గా 2 స్పూన్ల వరకు అయితే టీ పౌడర్ వేసేసుకున్నాను. మంచి ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ వేసేసుకొని చక్కగా ఈ డికాషన్ని ఒక 10 నిమిషాల వరకు మరిగించాలి. మరిగించినప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలాచీ ఫ్లేవర్. ఇలా చక్కగా డికాషన్ని మరిగించాలి. చూడండి, పూర్తిగా ఇలా చక్కగా మరిగించిన తర్వాత మనం మధ్యలో టేస్ట్ అయితే చూడాలి. మన చేదుగా రాకుండా కొంచెం తీపి ఎక్కువగానే ఉండాలి. ఒకవేళ తీపి ఇంకా పడితే అనిపిస్తే మనం వేసుకోవచ్చు. ఇలా చక్కగా డికాషన్ని మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి డికాషన్ అయితే వడగట్టుకోవాలి. చూడండి, ఇలా వడగట్టుకున్న డికాషన్ని ఇప్పుడు మనం 3 చిన్న గ్లాసులు తీసుకున్నాను కదా, అందులో పెద్ద హాఫ్ కంటే చిన్న హాఫ్ ఈ డికాషన్ అయితే వేడి డికాషన్ అయితే గ్లాసుల్లో పోసుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేడి పాలని ఈ డికాషన్లో ఫుల్ వరకు అయితే పోసేసుకోవాలి. ఇలా చక్కగా ఇలా మనం ఇప్పుడు పాలని డికాషన్లో పోసేసుకున్న తర్వాత చక్కగా స్పూన్ తోటి కలుపుకొని వేడిగా ఈ బెల్లం టీ తాగడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపిన కూడా బెల్లం టీ అసలే విరిగిపోదు. మనము బెల్లము అండ్ టీ పౌడరు, మిల్క్ అన్నీ యాడ్ చేస్తే బెల్లం టీ అయితే విరిగిపోతుంది. మీరు ఎప్పుడైనా బెల్లం టీ పెట్టాలనుకుంటే ఈ విధంగా పెట్టండి. పాలు అసలే విరిగిపోవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం పెద్ద టీ స్టాలల్లో కూడా టీ ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు డికాషన్ సపరేట్గా మరిగించి పెట్టుకుంటారు, పాలు సపరేట్గా మరిగించి పెట్టుకుంటారు. మనం టీ ఆర్డర్ చేసినప్పుడు మనకు అప్పటికప్పుడు వేడిగా టీ ఇలానే సర్వ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.